చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు. అయితే చిరంజీవి గారు మన శంకర వరప్రసాద్ గారు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బోలా శంకర్. అయితే బోలా శంకర్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే బోలా శంకర్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే బోలా శంకర్ మూవీతో చిరంజీవి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే చిరంజీవి గారు బోలా శంకర్ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు చిరంజీవి గారు. చూడాలి చిరంజీవి గారికి ఈ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే మన శంకర వరప్రసాద్ గారు మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు నయనతార గారు. అయితే నయనతార గారు మన శంకర వరప్రసాద్ గారు మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ జవాన్. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే జవాన్ మూవీతో నయనతార గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నయనతార గారు జవాన్ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు నయనతార గారు. చూడాలి నయనతార గారికి ఈ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే మన శంకర వరప్రసాద్ గారు మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని అలానే ఒక పాటని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ 90% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.